చూడండి ఫ్రెండ్స్, ఇవాల్టి వరకు నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఫిల్ చేసుకుంటూ వచ్చాను. కానీ నేను నాది ఫిల్ చేసిన వీడియో ఇప్పటి వరకు చేయలేదు. ఇవాల్టి వీడియోలో నేను మీకు 2024 యుఎస్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ని ఎలా ఫిల్ చేయాలో చెప్పబోతున్నాను. ఇక్కడ స్క్రీన్ పై మీరు చూడొచ్చు, మనకు రెండు విధాలైన ట్యాక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి సింగపూర్ ట్యాక్స్, మరొకటి యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. అంటే 2023లో వేరే విధంగా స్క్రీన్ వచ్చేది, ఇప్పుడు 2024లో వేరే విధంగా వస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఎగ్జాక్ట్లీ రైట్ ఇన్ఫర్మేషన్ తో ఎలా ఫిల్ చేయాలి మరియు దానిని అప్రూవ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ డిసప్రూవ్ అయినట్లయితే ఇలాంటి కండిషన్స్ లో మీ యాడ్సెన్స్ ఆఫ్ అయిపోతుంది. దీని అర్థం ఎప్పటి వరకైతే మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సరైన పద్ధతిలో ఫిల్ చేయరో అప్పటి వరకు మీ ఛానల్ పై వచ్చే యాడ్ మానిటైజేషన్ ని ఆఫ్ చేసేస్తారు. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ లేనిదే మీరు మీ పేమెంట్ కూడా తీసుకోలేరు. ఎందుకనే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం చాలా అవసరం. నేను మీకు ఈ వీడియోలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సరైన పద్ధతిలో ఎలా ఫిల్ చేయాలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు న్యూ అయితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫస్ట్ మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ లో మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇది ఒకవేళ వెరిఫై కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫిల్ చేయకండి. తర్వాత ఇప్పుడు మెయిన్ స్క్రీన్ లోకి వచ్చాక ఇక్కడ రైట్ సైడ్ లో గో టు పేమెంట్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ కింద ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో మీరు సబ్మిట్ న్యూ ఫామ్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ స్టార్ట్ న్యూ ఫామ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఫామ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీ మెయిల్ ఐడికి పాస్వర్డ్ వెరిఫై చేసుకుంటుంది. తర్వాత మీకు ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ క్వశ్చన్ వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ లో ఇండివిజువల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో మీరు యుఎస్ రెసిడెంట్ అయితే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ లో మనం నాన్ యుఎస్ ఇండివిజువల్స్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ W8BEN ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ W8BEN ఫామ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఐడెంటిఫై అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పేరుని చెక్ చేసుకోండి. సెకండ్ కాలం ని వదిలేయండి. తర్వాత కింద మనం ఇండియన్స్ కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీ ఫారెన్ పిన్ ని ఎంటర్ చేయాలి. అది మనకు ఉండదు కాబట్టి సింపుల్ గా మన పాన్ నంబర్ ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక కింది కాలం ని వదిలేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా మీ కంప్లీట్ అడ్రస్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే ఇక్కడ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని కింద కాలం పై క్లిక్ చేయండి. మీ అడ్రస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత పైకి స్క్రోల్ చేసి ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ కాబట్టి టిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ట్యాక్స్ టెరిటరీ ఫీల్డ్ లో ఎస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెరిటరీ కాలం పై చెక్ చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఫస్ట్ బాక్స్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఆర్టికల్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ లో ఫస్ట్ ఆప్షన్ 15% ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద టిక్ చేసుకొని నెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఆర్టికల్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ 0 ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద టిక్ పెట్టి నెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఆర్టికల్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ 15% ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కింద టిక్ పెట్టి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత క్వశ్చన్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పర్ఫార్మ్స్ లో నో ని సెలెక్ట్ చేసుకోండి. కింద టిక్ పెట్టి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి మనం ఫిల్ చేసిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కాపీ మీకు పేపర్లెస్ కావాలా లేదా అది మీ మెయిల్ కి కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఉన్న రికమెండెడ్ ని సెలెక్ట్ చేసుకొని ఐ యాక్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చివరగా ఐ కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత క్వశ్చన్ నంబర్ 7 లో ట్యాక్స్ సర్టిఫికేషన్ ఓన్లీ ఫస్ట్ బాక్స్ ని మాత్రమే టిక్ చేసుకోవాలి. సెకండ్ ది మాత్రం వదిలేయాలి. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఫైనల్ గా ఎస్ పై క్లిక్ చేసినట్లయితే మీ పేరు కింద వచ్చేస్తుంది. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్రూవ్డ్ అని వచ్చేసింది. దీన్ని మనం మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి లో కూడా చూడవచ్చు. చూడండి, ఇక్కడ మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్రూవ్డ్ అని మెయిల్ కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కో మళ్ళీ కలుద్దాం. అంటిల్ జై హింద్.